అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో పార్టీల అధినేతలు ఢిల్లీ పయనం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని కలిసిన నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బీజేపీతో అంటగాగుతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం. సరే ఏంటి సార్ ఈ రాజకీయ సమీకరణలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నాయి? సాధారణంగా ఎన్నికల సమయంలో కొత్త కొత్త పొత్తులు, తర్వాత రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మొన్నటిదాకానేమి ఈ క్షణం దాకా కూడా వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేసింది. వాళ్ళు అడిగినా అడగకపోయినా అన్ని బిల్లులకు మద్దతు తెలిపింది రాజ్యసభలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, లేకపోతే ఎట్లా ఎన్నికలకు సన్నద్ధమవుతారు అనేది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ. అది బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఏదైనా ఈ రాష్ట్రం పూర్తిగా చితికిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నడూ లేనంత విధ్వంసం, ఎప్పుడూ చూడనంత అరాచకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనమైంది. మళ్ళా దీనికి పూర్వవైభవం తీసుకురావాలన్నా, కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలన్నా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే 10 మంది సహకారం అవసరం. పారిశ్రామికవేత్తలు రావాలా, పరిశ్రమలు పెట్టాలా, ఉద్యోగాలు రావాలా, ఆదాయం పెరగాల, సంపద పెరగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కేంద్రం సహకారం కూడా అవసరమవుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయంగా అన్నీ ఆలోచన చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ రకంగానే ఉంటుంది తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి స్వార్థ ప్రయోజనాలు ఏమీ ఉండవు, రాజకీయ ప్రయోజనాలు అంతకన్నా ఉండవు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల బాగోగులే ముఖ్యం. కాబట్టి మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం సూపర్ 6లో భాగంగా. మరి అన్ని ఉద్యోగాలు రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. రాష్ట్రము తనంత తానుగా బతికే పరిస్థితి లేదు ఇప్పుడు. అందువల్లనే జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ఇద్దరూ కలిపి, అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ దుష్ట వైసీపీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగానే సీట్ల సర్దుబాటు కానీ ఇతరత్ర చర్చలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలవడం అనేది సహజంగానే రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం చేస్తాడు తప్ప మరొకటి కాదు. కాబట్టి బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే దానికన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. ఆయనే ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. గాడి తప్పిన పాలనను మళ్ళా గాడిలో పెట్టే సామర్థ్యం ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. కాబట్టే ఆయన నాయకత్వాన్ని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, బీసీలు, దళితులు, మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సమర్థిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాలన బాగుండాలా, మరింత మంచిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే సహకారం అవసరం, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. కాబట్టి ఆ నేపథ్యంలోనే భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి తప్ప తెలుగుదేశం పార్టీకి వేరే అవసరాలు కానీ లేకపోతే ఇతరత్ర అజెండాలు కానీ ఏమీ ఉండవు.
సార్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి, అందులోనూ ముఖ్యంగా ఏదైతే ఉందో బీజేపీ నాయకులను కలిసిన నేపథ్యంలో కాళ్ళకు దండం పెట్టినట్టుగా వచ్చినటువంటి ఫోటోలు, ఇటువంటివన్నీ చూస్తే టీడీపీ పార్టీగా ఎలా చూస్తారు దీన్ని అసలు? అంటే వైసీపీ ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాన్ని నమ్ముకుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని ఇంకా కలవకముందే ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఆయన ఎప్పుడో తీసుకున్న ఫోటోని, అమిత్ షా గారి ఫోటోని మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమనాలా? ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వ్యక్తులు, అధికార పార్టీలో ఉండే వ్యక్తులు ప్రతిపక్ష నాయకుడి పైన గౌరవంగా ఉండాలి. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి దుర్మార్గమైన కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. మేము వెంటనే దాన్ని ఖండించాం. ఆయన అమిత్ షా గారు ఏ సందర్భంలో ఆ ఫోటో తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో అక్కడ ఆ ఫోటో ఉంది అనేది డీటెయిల్డ్గా మేము మళ్ళా సోషల్ మీడియాలో పార్టీ తరఫున పెట్టాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ధైర్యంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారిని, ఆయన విజయాన్ని ఆపలేమనే భయంతో ఇట్లాంటి దుష్టపన్నాగాలు బన్నుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫేక్ ప్రచారాన్ని, ఫేక్ వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు లేక ఇంతవరకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు బ్రహ్మాండంగా వస్తున్నారు చాలామంది. ఎందుకంటే పొత్తులు ఉన్న సమయంలో అన్నీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అగత్యం ఉంటుంది. మేము సొంతంగా మా పార్టీ అభ్యర్థులను మేము ప్రకటించుకునే అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 2-3 సార్లు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలా, తర్వాత ఎట్లా సీట్ల సర్దుబాటు చేసుకోవాలనేది చర్చలు జరుగుతూ ఉన్నాయి. తుది దశకి వచ్చినాయి. తప్పకుండా త్వరలోనే మా అభ్యర్థులందరినీ కూడా మేము ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 165 స్థానాలకు తగ్గకోకుండా తెలుగుదేశం, జనసేన గెలవడం ఖాయం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ డిలే అవుతోంది ఈ అనౌన్స్మెంట్ అనేది? ఎందుకంటే మీరు పాలిట్ బ్యూరో మెంబరు, ఇటువంటి పరిస్థితుల్లో ఎంత లోపల ఇది ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సార్ అభ్యర్థుల విషయం? సహజంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా అభ్యర్థులను ప్రకటించరు ఏ పార్టీ కూడా. ఇప్పుడు వైసీపీ కూడా 6-7 జాబితాలు ఇచ్చినారు. ఒక జాబితాలో ఉన్న వాళ్ళ పేర్లు రెండో జాబితాలో రావడంలా, రెండో జాబితాలో మళ్ళా మార్పులు మూడో జాబితాలో కనిపించడం లేదు. అంటే అంత గందరగోళం. ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మా నాయకుడు చాలా స్పష్టంగా ఉన్నాడు, స్పష్టతతో ఉన్నాడు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలా, ఎవరిని ఏ స్థానంలో పెట్టాలనేది చాలా స్పష్టత ఉంది మా పార్టీకి. తగిన సమయం కోసమే వేచి చూస్తున్నాం తప్ప అభ్యర్థుల ప్రకటన అనేది ఆలస్యం కాదు. ఖచ్చితంగా తగిన సమయంలో ఆ ప్రకటన ఉంటుంది. సార్, ఇప్పుడు రాయదుర్గ నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు మొన్నటి వరకు కాలువ శ్రీనివాస్, కాపు రామచంద్రారెడ్డి ఒకరి మీద కాలు దూకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో కాపు రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఎలా ఉంది సార్? దాని మీద మీరేం చెప్తారు? నాకైతే తెలీదు. కాపు రామచంద్రారెడ్డి ఇంకా ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినాడని పేపర్లో చూసాం. కాబట్టి కాపు రామచంద్రారెడ్డి భవిష్యత్తు ఏంటనేది అతను నిర్ణయం చేసుకోవాలి తప్ప మేము నిర్ణయించేది కాదు. కాబట్టి అతని భవిష్యత్తు ఏంటనేది గందరగోళం ఉన్నట్టుంది. అతనే రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడినాడని పత్రికల్లో చదివాం మనము. ఎంతవరకు కరెక్టో మాకు ఒకరితో అవసరం లేదు. మేము బలంగా ఉన్నాం. ఖచ్చితంగా మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. సార్, ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఒక కన్ఫ్యూజన్ క్యాడర్లో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ఉన్నట్టు కాలువ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారు? నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా మా నాయకుడు నాకు అవకాశం ఇస్తాడని నన్ను నమ్ముతా ఉన్నా. థ్యాంక్ యూ.
ఇది మాజీ మంత్రి కాలువ శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే కనుక ఈ ఫేక్ ఏదైతే ఉందో వైసీపీ పార్టీని, ఫేక్ వైసీపీ నాయకులను కూడా ఇంటికి పరిమితం చేయడానికి ప్రజలు ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి. అందులో ఏదైతే ఉందో బీజేపీని కలవడం అనేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే తప్ప ఆయన స్వప్రయోజనాలు ఏమీ ఉండవని, అందులో ముఖ్యంగా ప్రజలు రానున్న కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో పాలనను కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో, ఆ సమీకరణాల నేపథ్యంలో రానున్న ఎన్నికలకు ఖచ్చితంగా అభ్యర్థులను కూడా ప్రకటించే అంశం అనేది కూలంకషంగా చర్చ జరుగుతుంది. అతి తొందరలో దాని మీద కూడా ఒక ప్రకటన కూడా వెలువడుతుంది. అందులో ముఖ్యంగా రాయదుర్గ నియోజకవర్గానికి సంబంధించి కాలువ శ్రీనివాస్ ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాను, మా అధినాయకుడు ఆ రకంగానే నన్ను ముందుకు పంపుతారని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.